ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కాలనీ పార్క్ గేట్ ఆర్చ్ కూల్చివేత ఒక దుశ్చర్య. రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆవేదన. అసైన్ చట్ట సవరణ వెంటనే రద్దు చేయాలి. లక్షలాది ఎకరాల ఎస్సీ ఎస్టీల భూములు పరిరక్షించాలి. 3 పార్టీల నాయకులు డిమాండ్. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. రామోజీరావుకు బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళి. జ్యోతుల నెహ్రూ మంత్రి కావాలని కోరుతూ రాగంపేట నుండి అన్నవరం పాదయాత్ర. డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ కాలనీలో ఉన్న క్రికెట్ పార్క్ గేట్ ఆర్చ్ను దుండగులు కూల్చివేశారని రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆ పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం రాత్రులు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పార్కులో సమావేశమవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారని తెలిపారు. గతంలో ఈ పార్కు ఒక కాంపౌండ్ వాల్ లేని పరిస్థితిలో రౌడీ మూకలు నేరుగా పార్కులోకి చొరబడేవారని తెలిపారు. ఆ సంఘటనలు గుర్తించి నాటి మున్సిపల్ కమిషనర్ విజయ రామరాజుకు వినతి చేయగా కాంపౌండ్ వాల్కు 75 లక్షలు మంజూరు చేశారని, ఆ నిధులతో పార్కు చుట్టూ గోడ నిర్మాణం జరిగిందని తెలిపారు. మరి ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన అందరికీ ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి. గతంలో ఇక్కడ 3 ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయటం జరిగింది. ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు పిద్దుకుని పొద్దుటే ఇక్కడ తోలేసేవారండి. అలాగే చాలా మంది సాయంత్రం అయ్యేసరికి 8 తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం, పలావులు తెచ్చుకుని మందు బాటిల్ తెచ్చుకుని ఇక్కడ అన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు, బార్ లాగాన. దీని మీద మనం సరిగా ఒక పకడ్బందీగా దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు. ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీ సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళకి హౌస్ ఫ్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పూర్వం. అది కోర్టుకు వెళ్ళే రాళ్ళు మరి అని అన్నారు. అది కాదు సార్, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్కులు వచ్చినా మేము భరిస్తామని చెప్పి మీరు కాలనీ లెటర్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆదేశానుసారం ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటర్ మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత వహిస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ 75 లక్షల రూపాయలతోటి ఈ 3 ఎకరాల గ్రౌండ్ కి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన ఒక గేటు అక్కడ ఒక గేటు పెట్టడం జరిగింది. అంతా బాగా జరిగింది. మన కూడా చైర్మన్ గా మన గణికృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆయన 10 లక్షల ఖరీదు డబ్బు గొడవ ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ లో రోజు ఉదయం కనీసం ఒక 200 మంది, సాయంత్రం ఒక 200 మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు. రాజమండ్రిలో ప్లెజెంట్ గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి. అంతేకాకుండా దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి ఆయన ఎండి గారు ఇచ్చారు. ఆయన
మన గవర్నమెంట్ తరపు నుంచి అఫీషియల్ గా ఈ గ్రౌండ్ లో మీరు స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయండి, దానికి మా శాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ శాప్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ నెల 12న మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కులస్తులకు నష్టం కలిగేలా గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 9/77 చట్ట సవరణను రద్దు చేయాలని 3 పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడారు. జగనన్న కాలనీలకు ఎస్సీ ఎస్టీ బీసీల నుండి తీసుకున్న అసైన్డ్ భూములకు సుమారు 2.5 కోట్ల R&R ప్యాకేజీ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ ఎస్టీ పథకాలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. గిరిజన హక్కులు కాపాడుతున్న ప్రభుత్వాన్ని దేనైనా సరే మా యొక్క ఉద్యమ పార్టీలకు సంబంధించి అలాగే పార్టీకి సంబంధించి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అనేక హామీలని గుప్పిస్తూ అధికారం చేపట్టింది. ఆ అధికార పార్టీ కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రానికి సంబంధించిన రాయితీల్ని రప్పించి దళిత మైనార్టీ గిరిజన హక్కులకు సంబంధించి వాళ్ళ భూములకు సంబంధించి రక్షణ కల్పించవలసిన చెప్పండి. గత ప్రభుత్వం ఏదైతే తీవ్రమైనటువంటి నష్టాలను కలుగజేసిందో ఆ మేరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం సరిచేయాలని, కొత్తగా ప్రభుత్వం సరిచేయాలని 3 పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా 9/77 చట్టం అంటారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భూముల బదలాయింపు నిషేధ చట్టం. ఆ చట్టాన్ని సవరించారు. ఆ చట్టాన్ని సవరించడం వల్ల ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. దాంట్లో 27 పథకాలు గత ప్రభుత్వం రద్దు చేసింది. అందులో ముఖ్యమైనది అంబేద్కర్ విదేశీ విద్య. అంబేద్కర్ విదేశీ విద్య ఆ పేరుని జగనన్న విదేశీ విద్యగా మార్చి కనీసం ఒక 10 మందిని కూడా విదేశాలకు పంపించి చదివించలేదు ఈ జగన్ ప్రభుత్వం. అది చాలా విద్యార్థులకు చాలా తీవ్ర లోటు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలను తీసుకొచ్చి 10th క్లాస్ వరకు చదివించారు. ఆ స్కూల్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్ గతంలో ఇచ్చారు, అది తీసేసి అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఇద్దరికని చెప్పారు, ఎవరికి ఒకరికే ఇచ్చారు. ఆ విధంగా పూర్తిగా నష్టపోయారు. అలాగే ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు చాలా పెరిగిపోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. గతంలో ఏదో అరగొర పూర్తి చేసిన ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్ గారు కష్టాన్ని ఇష్టంగా చేసుకుని మీడియా సామ్రాజ్యంలో మహారాజుగా ఎదిగిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చిరుకూరి రామోజీరావు మృతి దేశానికి తీరని లోటని బీసీ సంక్షేమ సంఘం నాయకులు విచారం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు, ఇతర సంస్థలు రామోజీ ఫిలిం సిటీ స్థాపించి వేలాది మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించిన రామోజీరావు లాంటి స్ఫూర్తి ప్రదాతల్ని, అందరికీ ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తుల్ని కులాలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సారబోయిన రామారావు అధ్యక్షన సోమవారం రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ రామోజీరావు అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడారు. రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థల ద్వారా వేలాది మంది బీసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని కొనియాడారు. తన పత్రిక, టీవీ ఛానళ్ల ద్వారా బీసీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. సామాన్య వ్యక్తిగా ప్రస్థానం ప్రారంభించి మీడియా మొఘల్ స్థాయికి ఎదగడం గొప్ప విషయమని అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా పేదలకు, సామాన్య ప్రజలకు పొదుపు చేయాలని ఆకాంక్ష కలిగించారని సానబోయిన రామారావు కొనియాడారు. బీసీ సంఘానికి గౌరవాధ్యక్షుడిని, అడ్వకేట్. కొంతమంది కారణ జన్మకులు ఉంటారు. కారణ జన్మం, ఆ జన్మమే కారణం, ఆ కారణమే జన్మం. అటువంటి మహా వ్యక్తుల్లో ఒకరు ఒక అంబేద్కర్ని తీసుకోండి, ఒక గాంధీ గారిని తీసుకోండి. ఈయన ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఆయన జ్ఞాన జ్యోతి, అక్షర జ్యోతి అయిన శ్రీ రామోజీరావు గారు మనందరికీ స్ఫూర్తి.
అనేక రంగాల్లో ఆయన మరి ఎనలేని సేవ, కృషివలుడు. ఒక సినిమా రంగం తీసుకుంటే చిన్న మచ్చుతలకు చెప్తాను, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మయూరి సినిమా తీసాడండి. ఒక నాట్యం చేసే అమ్మాయి కాలు ఇరిగిపోతే అది ఇంకా నేనేం చేయలేను అనే స్థితిలో ఆవిడికి మంచి స్ఫూర్తినిచ్చి ఒక సినిమా తీసి ఆవిడికి ఆటోమేటిక్గా ఉన్న ఒక కాలు పెట్టి మళ్ళీ ఆవిడ్ని తారాస్థాయికి తీసుకెళ్ళాడు నాట్యాల్లో. అలాంటి మత్స్య తునకలు అనేక రంగాల్లో అటువంటి మహత్తరమైన వ్యక్తిని మనం కోల్పోయాం. వారికి మన ఈ ఆంధ్రులే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించాలని, ఆయన్ని కీర్తి ప్రతిష్ట ఇంకా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవటానికి ప్రతి నగరంలో ఆయన విగ్రహాన్ని స్థాపించాలని కోరుకుంటూ మరి విశ్రమిస్తున్నాం. మన దేశ భవిష్యత్తుకు ఆశా దీపాలనే చంటి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చంటి పిల్లల వైద్యం విజ్ఞానం మరింత అభివృద్ధి చెందిందని వక్తలు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్యపురంలో ఉన్న సాయి బ్లోసమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం సినాప్స్ కాన్ఫరెన్స్ హాల్లో కలిడియోస్కోప్ పేరుతో చంటి పిల్లల మల్టీ స్పెషాలిటీ వైద్య విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో చంటి పిల్లల వైద్యంలో వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు. మారుతున్న జీవన విధానం, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చంటి పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వాటి తీవ్రత కూడా మారుతోందని, వాటికి అనుగుణంగానే మన వైద్య విజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుందని నిపుణులు తెలిపారు. దీనికి తోడు ప్రతి సవాలును స్వీకరిస్తూనే వైద్య సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు అందిపుచ్చుకుంటూ మన భవిష్యత్ తరాలను కంటికి రెప్పలా కాపాడాలని చంటి పిల్లల వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. So if the head circumference is more than length central, it is hydrocephalus. If it is less than length central, it is microcephaly. Whenever there is any static or drop in head circumference, that it is indicator of neurodevelopmental delay, which has to be closely monitored. Coming to the weight and length, even weight and length has to be compared with the discharge weight as discussed earlier in order to rule out EUGR. Any poor growth, decrease in all the three parameters is an indicator. 2 weeks and less than 1.5 should have minimum of 2 neurosonograms, one at 1 to 2 weeks of age, the other one at discharge at term equivalent. If there is any significant grade 2 to more IVH or hydrocephalus or ventriculomegaly, they may also need MRI term equivalent. For a term baby, if you suspect bleed, CT is the best. If there is no any suspected bleed, MRI is the modality. Most important thing is post-discharge nutrition. As we know, all the extreme low birth weight babies are discharged mostly on fortification, which has to be continued till they reach a weight of 2. The other abnormalities what we can notice during follow-up is they can have osteopenia of prematurity because of improper bone mineralization, where we need to supplement with calcium, vitamin D and phosphorus. We need to also look into other supplements. ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ సినీ నిర్మాత పద్మవిభూషణ్ స్వర్గీయ రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరియు వారి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.
రాజమహేంద్రవరం రూరల్ మండలం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరట్ల బుచ్చయ్య చౌదరిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, టీచర్స్, పీఆర్ఓస్, పంచాయతీ సిబ్బంది, టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, డ్వాక్రా ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, లాయర్స్, సెక్రటరీలు, ఉద్యోగులు, అభిమానులు, ముస్లిం సోదరులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గండేపల్లి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి చిత్రపటానికి నివాళులర్పించిన గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, గండేపల్లి మండల జెడ్పీటీసీ సభ్యులు పరిమి బాబు అనంతరం వారు మాట్లాడారు. తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా పెంచింది నందమూరి తారక రామారావు అయితే తర్వాతి స్థానంలో రామోజీరావు నిలుస్తారు. భారత ప్రభుత్వం అత్యున్నతమైన పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించిందని వారన్నారు. మీడియా రంగంలోనే ఒక సంచలనం సృష్టించిన రామోజీరావు రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఒక అద్భుతం సృష్టించారని, ఆయన ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన కుటుంబానికి, రామోజీ ఫిలిం సిటీ సిబ్బందికి, ఈనాడు సిబ్బందికి తన సానుభూతిని ప్రకటించిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బొల్లంరెడ్డి రామకృష్ణ, బెల్లమాటి కాశీ, కందల బాబ్జీ, అడపాల ఆంజనేయులు, ఉండవల్లి వరప్రసాద్, సుంకవల్లి రమేష్, వెంపాటి రాజు, అంజపల్లి రామకృష్ణ, సుబ్బయ్యంపేట మాజీ సర్పంచ్ బొండా శ్రీనుబాబు, మాగంటి బాబీ, అల్ల సత్యబాబు, గొల్లవెల్లి అప్పలరాజు, చింతపల్లి భద్రారావు, ముంగర సూర్యారావు, పండు తెలగరెడ్డి భద్రారావు, జనసేన నాయకులు రామ్దీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక సంచలనం, జర్నలిజంలో సంచలనం, పత్రికా రంగంలో సంచలనం, సినిమా రంగంలో సంచలనం, మరి హోటల్స్ రంగంలో సంచలనం. ఇలాంటి సంచలనాలు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి గుడివాడ 1932లో గుడివాడలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రామోజీరావు గారి చరిత్ర ఎలకట్టలేనిది. అలాంటి మహానుభావుడు 87 సంవత్సరం ఈరోజు. గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కందుల కొండయ్య చౌదరి, ఉండవల్లి వరప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది సభ్యులు రాగంపేట గ్రామం నుండి అన్నవరం 50 కిలోమీటర్లు పాదయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభించి జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేటలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త కొండబాబు స్వాగతం పలికి వారితో పాటు కొంత దూరం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అఖండ విజయం సాధించారని, అన్నవరం పాదయాత్ర మొక్కుకోవడం జరిగిందని, అదేవిధంగా ప్రజానాయకుడు అయినటువంటి జ్యోతుల నెహ్రూకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని, ఆయన మంత్రి కావడంతో మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఈరోజు సత్యదేవుని మొక్కుకుంటూ ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నామని, ఆయన కరుణ కటాక్షాలతో జ్యోతుల నెహ్రూ మంత్రి పదవి చేపట్టడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కందుల బాబ్జీ, ఉండవల్లి వరప్రసాద్, కందుల విశ్వేశ్వరరావు, బుద్దాల శ్రీను, బొడ్డు సూరిబాబు, దేవరపల్లి వెంకటేష్, కొడత బుజ్జి, అలమండ లక్ష్మణ్, గ్రామ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సారిపల్లి సీతారత్నం, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మేము జట్రాగంపేట నుంచి అన్నవరం దేవస్థానం దేవుడి దర్శనం కోసం పాదయాత్రగా వెళ్తున్నాం. కారణం మేము జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో నెగ్గాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, నెహ్రూ గారికి మంత్రి పదవి రావాలని మేము ఒప్పుకున్నాం. ఆ మొక్కు తీసుకోవడం కోసం ఈరోజు అన్నవరం పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఈరోజు గండేపల్లి మండలం మరి నీలద్రపేట, జట్రాగంపేట మరియు మరి బాబ్జీ గారి ఆధ్వర్యంలో, ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి జ్యోతుల నెహ్రూ గారు అఖండ మెజార్టీతో 52,575 ఓట్లు మెజార్టీ నెగ్గినందుకు మరి వారికి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవుడికి మరి ఈరోజు నీలాద్రపేట నుంచి జట్రాగంపేట కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా బాబ్జీ గారు, ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి పాదయాత్ర చేసుకుంటూ మరి మన దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. వారికి ఈ పాదయాత్ర మరి చక్కగా జరగాలని, ఆ స్వామివారి కటాక్షాలు ఉండాలని, నెహ్రూ గారికి కూడా మంత్రి పదవి రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మరి నీలత్రపేటలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం కార్యకర్తలందరికీ మరియు బాబ్జీ గారికి ప్రసాద్ గారికి అదే జడ్రాంపేట రెండు కలిపి చెప్తాలే మరి అందరికీ కూడా మరి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన బాబ్జీ గారికి అలాగే ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ తీసుకుంటాం. జడ్రాంపేట పండ్లు బాజీ గారు నేను మొత్తం మధ్యాహ్నం అంతా 6 నెలల క్రితం నెహ్రూ గారు అఖండ మేయడితో నగ్గాలని ఆయనకు మంత్రి పదవి రావాలని అన్నాను సత్యనారాయణ దేవుడిని పాదయాత్ర చేస్తామని మొక్కున్నాం. అదే రకంగా సత్యనారాయణమూర్తి అది నెహ్రూ గారిని అఖండ మేయడితో నగ్గించారు. ఆయన అనుకున్నట్టే మేము అనుకున్నట్టే నెహ్రూ గారు కూడా మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారు. నెహ్రూ గారు మంత్రి పదవి వస్తుంది, పేదలకు సేవ చేస్తారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఆ సత్యదేవుడు ఖచ్చితంగా చేస్తారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అందుకే మేము మొత్తం అందరూ పాదయాత్రకి వెళ్తున్నాం. మాదిగ మాసిటీలు మాదిగ కులాన్ని నమ్ముకొని గ్రామాల్లో ఉంటూ జీవనం కొనసాగిస్తారు. వారు పెట్టే భోజనం తప్ప వేరే కులం వారు పెట్టిన అన్నం ముట్టరు. అంత నమ్మకంతో మాదిగ కులంతో వారికి ఉన్న అనుబంధం. ఇదే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద సుమారు 30 సంవత్సరాల తర్వాత మాదిగ మాసిటీలు చేసిన విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్పీఎస్ నాయకుడు బుంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. మాదిగ మాసిటీలకు నూతనంగా ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా జీవన ఉపాధి సౌకర్యాలు సహాయం అందేలా కృషి చేస్తారని సంజయ్ హామీ ఇచ్చారు. అనంతరం మాదిగ సంఘ పెద్దలు మాదిగ మాసిటీల కుటుంబంలో అమ్మాయి పెళ్లి నిమిత్తం మంగళసూత్రం, నూతన వస్త్రాలు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి అందజేశారు. అయ్యా సరదాగా ఒళ్ళను కూడా కాల్చుకుంటున్నారు. అయ్యా ఎంత పనోడుతనమో, ఎంత ప్రాణానికి దారపోసి మరి మాస్టర్ ఆటగాడుతున్నారు. సరదాగా సరగా గవర్నర్ ఆటను నిర్వహించినటువంటి పడమర కండ్రికి పెద్దలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి కళను మరి పెద్దలు సహకరించి పెద్దల ప్రోత్సాహంతో మరి కళను ఇక్కడ ప్రదర్శించినటువంటి నా మాదిగ జాతి ముద్దుబిడ్డలు, మాదిగలు అంటేనే బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ప్రజలు. అదే సందర్భంలో మాదిగలు ఒక్క దెబ్బతోటి దున్నపోతుని పడగొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి మాదిగలు అంటేనే ఒక బలమైన సామాజిక వర్గం. మాదిగ అంటేనే ఒక బలవంతులను నిరూపించుకోవడానికి కళాకారులు ప్రోత్సహించవలసిన సందర్భం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి అంతరించిపోతున్నటువంటి కళను పడమర కండ్రిక పెద్దలు ఎంతో కృషి చేసి మరి వాళ్ళ యొక్క బిడ్డ పెళ్లికు సహకరించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతనంగా మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మాల మాటిస్టులు మాదిగ మాటిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వాళ్ళకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా
MRPSS ద్వారాగా మేము ప్రభుత్వాన్ని దృష్టిలోకి పెడతామని రాబోయే రోజుల్లో మాదిగా మాల మాట చెట్లకు కూడా ఒక న్యాయం జరిగే విధంగా మీకు సంక్షేమ పథకాలు ఉపాధి అవకాశాలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మీకు మంచి భవిష్యత్తుని అందివ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంతరించిపోతున్నటువంటి కళను ప్రతి మాదిపేట ప్రోత్సహించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి మాదిపేటలోనూ ఈ కళను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ సైనికుడు జన సేవాదల్ గ్రూప్ ద్వారా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నిస్వార్థంగా కష్టపడే నాయకుడు తాడాల రామకృష్ణ జన్మదిన వేడుకలను టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, జన సైనికులు 3వ వార్డు మెంబర్ సుంకర మణికంఠ, పెద్దిరెడ్డి వెంకన్న, వింటి బాబి, పెద్దిరెడ్డి వెంకటరమణ, అరిగిల శ్రీనివాస్, గంధం రమణ, సుంకర అంజీ, మాచర్ల జన సైనికుడు చొడపనేడి సాయి మరియు పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కాలనీ పార్క్ గేట్ ఆర్చ్ కూల్చివేత ఒక దుశ్చర్య. రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆవేదన. అసైన్ చట్ట సవరణ వెంటనే రద్దు చేయాలి. లక్షలాది ఎకరాల ఎస్సీ ఎస్టీల భూములు పరిరక్షించాలి. 3 పార్టీల నాయకులు డిమాండ్. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. రామోజీరావుకు బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళి. జ్యోతుల నెహ్రూ మంత్రి కావాలని కోరుతూ రాగంపేట నుండి అన్నవరం పాదయాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.